హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. అలానే ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి పాదాభివందనాలు చేసుకుంటూ చక్కగా వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంత చక్కగా మనము ఒక్కొక్క మాస్టర్ ద్వారా ఆత్మ ప్రయాణం చేస్తూ జ్ఞానం, సజ్జన సాంగత్యం, ధ్యానం, ఎంతో ఆత్మ పురోగతిలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎంతో గొప్ప ఆత్మస్థితిలో ఉంటూ ఈ రోజు ఆ ప్రయాణంలో భాగంగా మనకి ఆ జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు రోజా మేడం గారు గుంటూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి చేయడం జరిగింది మాస్టర్స్. ఈ రోజు మేడం తీసుకున్న ఒక టాపిక్ ఆత్మ జ్ఞానం ఎందుకు. అంటే ఆత్మ జ్ఞానం మనం తెలుసుకుంటూ ఉన్నాం, ఆత్మ పురోగతికి అని చెప్పని అంటున్నాం. కానీ అసలు ఇంకా సత్యం దాని గురించి ఇంకా గొప్పగా తెలుసుకుంటే దాని యొక్క స్పష్టత, జ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి నాకు స్పష్టత వస్తుంది. సో ఆ టాపిక్ చాలా చక్కగా మేడం ద్వారా జ్ఞానాన్ని అందుకుందాం మాస్టర్స్. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. ముందుగా కార్యక్రమం ప్రారంభించబోయే ముందు గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి అనంత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ మార్గంలో ఎంతో విస్తృతంగా నడిపిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు సార్కి, బ్రహ్మ విద్వారిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఈ జూమ్ నడిపిస్తున్న నిర్వాహకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు ఆకుల రోజా, మాది గుంటూరు. ఆత్మ జ్ఞానం ఎందుకు అన్న దాని మీద మనం ఈరోజు క్లాస్ చెప్పుకుంటున్నాం. ఆత్మ జ్ఞానం అనేది మన గురువు గారు పత్రి సారు ఎన్నో పుస్తకాల్లో నుంచి ఆయన సేకరించి మనందరికీ అందించారు. అలాగే మరి ఆంధ్ర రాష్ట్రం అంతా, జిల్లాలంతా ఊరూరు తిరిగి ఈ ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచారు. ఇది ఎందుకు అనంటే ప్రతి ఒక్కరికి ఈ ఆత్మ జ్ఞానం ఎలా అందుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారానే మనము ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందగలుగుతాము. ఎంతో మంది ఇది ఈ ఈ విషయం తెలుసుకోక నేనెవరో తెలుసుకోక, ఈ ఆత్మ అంటే ఎవరో తెలుసుకోక, ఈ ఆత్మ జ్ఞానం తెలియక ఎన్నో, ఇప్పుడు ఉదాహరణకి మనం తెలుసుకోవాల్సింది తెలుసుకోకపోతే చీకట్లో ఉన్నప్పుడు మనము భోజనం చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి మనం భోజనం చేయాలంటే ఎన్నో ఇప్పుడు తడుముకుంటూ వెళ్ళి ఎక్కడో గోతిలోనో గుంటలోనో పడతాం, తల గోడకు కుట్టుకుంటది. అదే మనకి వెలుతురున్నప్పుడు కరెంటు రాగానే మనం గబగబా వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం అన్నం పెట్టుకొని తినటానికి, మనం ఏదైనా సరే ఏ వస్తువైనా కావాలన్నా కానీ మనం అక్కడికి వెళ్ళి గబగబా వెళ్ళి చూసుకోవచ్చు. ఏ పనైనా కానీ మనం స్పీడ్గా చేసుకోవచ్చు. అలాగే మనం ఈ ఆత్మజ్ఞానం అనేది తెలుసుకుంటే మన పనులు కానీ, మన మాటలు కానీ, మన పనితీరు కానీ ఏదైనా కానీ మారిపోతుంది. అంటే ఈ ఈ వెలుగు అనేది, ఈ జ్ఞానం అనేది వచ్చిన తర్వాత మనకి ఏది అవసరమో ఆ పని చేస్తాము, మనకి ఏది అవసరం లేదో ఆ పని చెయ్యము. అంతకుముందు ఏం చేస్తాము, మనకి ఏది అవసరం లేని పనే చేస్తాం, మనకు అవసరం అనుకున్న పనిని వదిలేస్తాం, మన సమయం వృధా అవుతుంది. ఇవన్నీ శాశ్వతం అనుకొని, మనకు అవసరం లేని అన్ని ఉండేవనుకొని
వాటి మీదే, వాటి కోసమే అవి తప్పులు పాపాలు చేసి జీవితం అంతా కూడా అస్తవ్యస్తం చేసుకుంటాం. అంటే ఈ జ్ఞానం అనేది లేక. అదే మనకి గురుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుగారు మనకి ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తే మనం చేయవలసిన పనులు చేస్తాము. చెయ్య ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాము, ఏం తినాలో అదే తింటాము. మనం సమయం గాని, పనులు గాని, మాటలు గాని ఏదైనా సరే మనకి కావాల్సినయే చేస్తాం అన్నమాట. అలాగే మరి పత్రిసారు కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పఠిస్తూ, ఆంధ్ర రాష్ట్రాన్నే కాదు కొన్ని రాష్ట్రాలన్నీ కూడా, దేశాలన్నీ కూడా పర్యటిస్తూ ఆత్మ జ్ఞానాన్ని బోధించారు పత్రిసారు. ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి చేయవలసిందల్లా శ్వాస మీద ధ్యాస, ధ్యానం ఒక్కటే. ఇదే ఈ మరి సాధన కూడా అందరికీ ఈ ఈ సాధనను కూడా అందరికీ బోధించాలంటే బోధిస్తున్నారు. మరి తటవర్తి రాఘవరావు సారు, రాజ్యలక్ష్మి అమ్మగారు కూడా మరి ఈ రాష్ట్రాలే తిరుగుతున్నారు. ఏ రోజు కూడా వాళ్ళు ఇంటి దగ్గర ఉండకుండా ఒక 3 రోజులు భీమవరంలో మరి ఎంతో సేవలు అందిస్తూ ఎంతో మందికి మరి ఈ ఆత్మ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని బోధిస్తూ సాధనకి అవకాశం కల్పిస్తూ వారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆ 3 రోజుల తర్వాత నుండి ప్రతిరోజు కూడా ఊరూరు తిరగటమే కాదు, జిల్లాలు తిరగటమే కాదు, రాష్ట్రాలు తిరుగుతున్నారు. మరి అమెరికా కూడా వెళ్ళబోతున్నారు. మరి నాకు నా జీవితంలో నన్ను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావడానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారు మొట్టమొదటగా నన్ను ఈ ధ్యాన విత్తనం వేస్తే, అందులో ఆ మార్గంలో నన్ను ఇంకా లోతుల్లో నుండి ఎంతో జ్ఞాన పరిధిని పెంచడానికి, నా ఎదుగుదలకి కారకులైన గురువులకు, మరి ఆధ్యాత్మిక గురువులు ఆది దంపతులకు ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆత్మజ్ఞానం పొందడానికి అవరోధమైనది జీవహింస. జీవహింసే కారణం. మాంసాహారం మానమని అందరికీ బోధించారు పత్రిసార్. ఈ రకంగా ఎవరైతే హింసను వదిలి, అంటే మాంసం తినడం మానేసి హంసను పట్టుకుంటారో, అంటే ధ్యానం చేస్తారో, వారు తప్పకుండా ఈ ఆత్మ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా పొందగలుగుతారని పత్రిజీ అహర్నిశలు శ్రమిస్తూ విశేషంగా ప్రచారం చేశారు. అంతేకాదు మరి ఆత్మజ్ఞానం యొక్క అవసరాన్ని, ప్రాముఖ్యతని, గొప్పతనాన్ని వివరిస్తూ పత్రిజీ అనేక పుస్తకాలు వ్రాయడం కూడా జరిగింది. అలాగే ఆత్మజ్ఞానం గురించి అనేక మంది యోగులు వ్రాసిన అనేక పుస్తకాలు సూచించడమే కాదు, తెలుగులో కూడా ఆయన చేయించడం కూడా జరిగింది. ఈ విధంగా మరి ఈ ఆత్మజ్ఞానం అంటే తెలుసుకున్న దాన్ని ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానం అనేది ఎప్పుడైతే చేస్తామో అప్పటి నుంచి మనం ఎవరమో తెలుసుకుంటాము. మనం ఎవరమో తెలుసుకోవాలి అంటే మరి పత్రిజీ లాంటి గురువులు, మరి తటవర్తి దంపతులు లాంటి గురువులు లోతుల్లో నుంచి ఇంకా మనకి వివరిస్తారు.
అసలు మనం ఈ దేహం నేను కాదు, ఈ ఆత్మని అని తెలుసుకున్నప్పుడు చేయవలసిన పనులే చేస్తామన్నమాట. అంతకు ముందు మనం ఏం చేస్తున్నాము? ఈ దేహం నేను అనుకుంటూ, ఈ పిల్లలు, ఈ సంసారం ఇదంతా నేనే అనుకుంటూ స్వార్థంతో నా కుటుంబం బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు, నా ఇల్లు బాగుంటే చాలు అనేది ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యకముందు అలా ఉండేది. అలా చేసి ఎన్నో తప్పులు పాపాలు చేసి కర్మలు చేస్తూ ఉంటాము. అంతేకాదు ఈ ఆత్మజ్ఞానం యొక్క అవసరాన్ని, ప్రాముఖ్యతని, గొప్పతనాన్ని వివరిస్తూ పత్రిజీ అనేక పుస్తకాలు రాయడం కూడా జరిగింది. అలాగే రాఘవరావు సార్ కూడా అనేక పుస్తకాలు రాయటం కూడా జరిగింది. అంతేకాదు ఎంతో మందిని ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్ది వారి చేత కూడా ఈ ఆత్మజ్ఞానం యొక్క అవసరాన్ని, అవ్యక్తతను బోధించడం చేస్తూ అందరినీ జ్ఞానులుగా, ఆత్మజ్ఞానులుగా తయారు చేయడానికి విశేషంగా కృషి చేశారు. మరి ఇదంతా మనం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు, కృషి చేస్తున్నారు అంటే ప్రస్తుతం భూమి మీద అందరిలో ఉన్న అజ్ఞానం తొలగించాలని. పత్రి సారు మరి తటవర్తి దంపతులు అందరిలో ఉన్న అజ్ఞానం తొలగించాలని, అందరినీ జ్ఞానులు చేయడానికే. మరి మానవులంతా కూడా అజ్ఞానంలో ఉంటే నష్టం ఏమిటి? ఈ అజ్ఞానం తొలగించకపోతే ఏమవుతుంది? జ్ఞానం పొందితే మానవులకు వచ్చే లాభం ఏమిటి? అంతా వంతులమైతే ఏమవుతుంది అన్న విషయాలు అవగాహన చేసుకున్నాం. రాఘవరావు సార్, తటవర్తి వీర రాఘవరావు సార్ రాసిన ఆత్మజ్ఞానం ఎందుకు అనే ఈ బుక్ లో ఎంతో చక్కగా వివరించారు. ఎంచేతనంటే ప్రస్తుతం చాలా మంది పత్రిగారి ఆశయాలు అర్థం చేసుకోలేక ఈ ధ్యాన సాధనని ఆత్మజ్ఞానం పొందడానికి కాకుండా ప్రాపంచిక లాభాలు పొందడానికి, భౌతిక సమస్యలు పరిష్కరించుకోవడానికి, రోగాలు నయం చేసుకోవడానికి, కోరికలు నెరవేర్చుకోవడానికే ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఇలానే చేస్తున్నారు. అంటే ఈ రోగాలు తగ్గించుకోవడానికి, ఈ ప్రాపంచిక లాభాలు కోసం ఈ ధ్యానం కాదు, రోగాలు తగ్గించుకోవడానికి కోసం కాదు, ఈ ప్రాపంచిక లాభాల కోసం కాదు ఈ ధ్యానం. అలా బోధిస్తున్నారు చాలా మంది. కానీ ఈ ధ్యాన సాధన అన్నది ఆరోగ్య సాధన కాదు, ఆత్మజ్ఞాన సాధన కోసం. ఈ ధ్యాన సాధన అన్నది ఆరోగ్యం కోసం కాదు, ఇది ఆత్మజ్ఞాన సాధన కోసం అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నమాట. ఎంచేతనంటే ఆరోగ్యాన్ని ఇచ్చే సాధనలు, మార్గాలు ప్రపంచంలో వేలకు వేలున్నాయి. ఆరోగ్యాన్ని ఇచ్చే సాధనలు వేలకు వేలున్నాయి. అలాగే ఆరోగ్యం మార్గాలు బోధించే కూడా లక్షల మంది ఉన్నారు. కానీ ఆత్మజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా ఇవ్వగలిగిన సాధన శ్వాస మీద ధ్యాస, ధ్యానం ఒక్కటే. అంటే ఆనాపానసతి అంటే బుద్ధుడు బోధించిన ఆనాపానసతి అని తెలుసుకోవాలి. ఎంచేతనంటే ఆరోగ్యాన్ని రకరకాల ప్రక్రియల ద్వారా పొందవచ్చు. ఆరోగ్యాన్ని రకరకాల ప్రక్రియల ద్వారా ఆరోగ్యాన్ని పొందుతున్నారు కూడా. కానీ ఆత్మజ్ఞానాన్ని అటువంటి ప్రక్రియల ద్వారా పొందలేరు. కారణం ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం శ్వాస మీద ధ్యాస, ధ్యానం ఒక్కటే కాబట్టి. అందుచేత ధ్యానం యొక్క
ప్రత్యేక విశిష్టత గొప్పతనం తెలుసుకోవాలంటే, అర్థం చేసుకోవాలంటే ముందు ఆత్మ జ్ఞానం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. అందుచేత ఆత్మజ్ఞానం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఎంచేతనంటే లోకంలో యుగ యుగాలు నుంచి అనేక మంది మహానుభావులు, ఋషులు, అవతార పురుషులు ఈ ఆత్మజ్ఞానం యొక్క ఆవశ్యకత బోధిస్తూనే ఉన్నారు, తెలియజేస్తూనే ఉన్నారు. వారిలో కొందరు తెలుసుకుందాం. అందరూ ఆరాధ్య దైవంగా బోధించే శ్రీకృష్ణ భగవానుడు భారత యుద్ధ సమయంలో యుద్ధం ప్రారంభం కాకుండానే అర్జునుడు దుఃఖానికి లోనై యుద్ధం చేయగలిగి కూడా చేయలేని వాడిలాగా నా వల్ల కాదు అని కూర్చుండిపోయాడు. అర్జునుడు యుద్ధం చేయడానికి నా వల్ల కాదు, అన్ని విద్యలు వచ్చు ఆయనకి, శస్త్ర విద్యలు అన్నీ వచ్చు, కానీ ఆయనకు ఆత్మజ్ఞానం లేక ఈ యుద్ధం చేయలేనని బాధపడుతూ కూర్చుండిపోయాడు. అర్జునుడకు ఆత్మజ్ఞానాన్ని బోధించి అర్జునుని దుఃఖం నుండి తొలగించిన మరలా కార్యోన్ముఖుణ్ణి చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. అలా శ్రీకృష్ణ భగవానుడు బోధించిన ఆత్మజ్ఞానమే భగవద్గీతలో ప్రసిద్ధం చెందింది. అంటే శ్రీకృష్ణ భగవానుడు బోధించింది ఆత్మజ్ఞానమే అని అర్థమవుతుంది. మరి ఆయన ఎందుకు బోధించారు అంటే అర్జునుడు దుఃఖం తొలగించటానికి. మరి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మజ్ఞాని, అందుకే దుఃఖాన్ని భయాన్ని లోను కాలేదన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మజ్ఞాని, ఆయన దుఃఖానికి భయానికి లోను కాలేదు. కానీ అర్జునుడు మాత్రం ఆత్మజ్ఞానం లేదు, అందుకే దుఃఖపడుతూ లోనయ్యాడనమాట. మరి భయభీతి చెందాడు. కానీ ఆత్మజ్ఞానం తెలుసుకోగానే దుఃఖం నుంచి బయటపడ్డాడు, తిరిగి యుద్ధానికి సిద్ధమయ్యాడు, తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. దీనిని బట్టి మానవులు దుఃఖం నుంచి బయటపడాలంటే ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానమే శరణ్యమని అర్థమవుతుంది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించాడంటే అర్థం మానవ జాతి అందరికీ కూడా బోధించినట్టే. దీనిని బట్టి మనం ఆత్మజ్ఞానం యొక్క ఆవశ్యకత అర్థం చేసుకోవచ్చు. ఆయన భగవద్గీతలో ఆరాధనలు విధానాలు ఎక్కడా బోధించలేదు. ఆయన బోధించిన అంతా ఆత్మజ్ఞానమే, ఆయన బోధించిందంతా ఆత్మజ్ఞానమే. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి మరి ఈ యుద్ధం చెయ్యలేను, నా వాళ్ళ మీద నేను యుద్ధం చేయలేను, నేనేమైనా సరే అని బాధపడుతూ కూర్చున్నప్పుడు ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అలాగే మరి శ్రీరాముడు కూడా యోగ వాసిష్టంలో శ్రీరాముడు కూడా ఆయన కూడా బాధపడుతూ ఉంటే అప్పుడు వారి తండ్రి వశిష్ఠుల వారిని చేత ఆయనకి ఈ రాజ్యంలో ఇంతమంది దుఃఖపడుతున్నారు, వీళ్ళు కష్టపడుతున్నారు, ఇంతమంది బాధపడుతున్నారని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటే అప్పుడు వశిష్ఠుల వారు బోధించారు ఈ ఆత్మజ్ఞానాన్ని. అప్పుడు ఆయన కూడా ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాతే ఆయన కూడా ఈరోజు నీకు పట్టాభిషేకం అయ్యా అని అంటే సరేనంటాడు రాముడు. మరి రెండవ రోజు మళ్ళీ ఏమంటాడు, నీకు అరణ్యవాసం వెళ్ళాలనగానే అంతా దైవీచ్ఛ అంటాడు. ఎప్పుడు ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత. అలాగే గౌతమ బుద్ధుడు కూడా ఎంతో మంది మరి రోగాలతో కొంతమంది, మరి గొడవలతో కొంతమంది, ఆర్థిక ఇబ్బందులు కొంతమంది,
కుష్టి రోగంతో కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది డబ్బులు బాగా ఉన్నాయి, కొంతమంది పేదవాళ్ళు అయ్యారు. ఎందుకు ఇలా జరుగుతుంది? వీళ్ళందరికీ ఈ దుఃఖం పోవాలంటే నేనేం చెయ్యాలి అని గౌతమ బుద్ధుడు కూడా మరి ప్రపంచంలో ఎన్ని అయితే సాధనలు ఉంటాయో ఆ సాధనలన్నీ కూడా ఆయన తిరిగి 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 కనిపెట్టి ఎందులో ఏమీ లేదని చెప్పి అలసిపోయి ఓ బోధి వృక్షం కింద కూర్చొని ఆయన ఏం చేశాడంటే శ్వాస మీద ధ్యాస పెట్టాడు. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే ఎన్నో ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఆ ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటే ఆ చెట్టు మీద ఒక నల్ల చీమను చూసి ఆ చీమ ఏం చేస్తుంది అంటే అది పైకి ఎక్కుతుంది దిగుతుంది, పైకి ఎక్కుతుంది దిగుతుంది. కానీ అంత చిన్న బాడీ ఉన్న ఆ చీమే అలా తిరుగుతుంటే నేనెందుకు ప్రయత్నించకూడదు అని చెప్పేసి ఆ శ్వాసని మళ్ళీ లోనకి ఎలా వెళ్తుంది బయటికి ఎలా వస్తుందని గమనిస్తూ ఆలోచనలు వచ్చినప్పుడు కట్ చేస్తూ ఆ శ్వాసను గమనించినప్పుడు ఆయన తన గత జన్మలన్నీ చూసుకోవడమే కాదు మరి ఆత్మజ్ఞానం పొందాడు. మరి వీళ్ళందరికీ దుఃఖం ఎందుకు వస్తుంది అంటే మరి ఈ జ్ఞానం అనేది లేకపోవడం వల్లే, మరి అజ్ఞానంలో ఉండడం వల్లే వాళ్ళకి దుఃఖం వస్తుంది. ఈ దుఃఖం నుండి బయటపడాలంటే వీళ్ళందరి సమస్యలు పోవాలంటే ఆత్మ జ్ఞానం అందరికీ నేర్పియాలని ఆయన నేర్చుకొని అదే అందరికీ బోధించాడంట. మరి అలాగే మన పత్రి సార్ కూడా మరి ఈ విధంగా మరి అందరి దుఃఖం పోవడానికి ఆయన అహర్నిశలు ఎంతో కష్టపడ్డారు. అలాగే తటవర్తి దంపతులు కూడా ఎంతో మరి నేను చూస్తూ ఉండగానే వారు ఎంతో కృషి చేస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. మరి వాళ్ళు కాసేపు కూడా నిద్రాహారాలు మరి మాని మరి ఇంట్లో సుఖాలన్నీ వదులుకొని అందరి కోసం కష్టపడుతున్నారు. మరి సరైన ధ్యానం చెయ్యాలి. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం సరైన ఆత్మజ్ఞానం పత్రిసార్ అన్నారు ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అన్నారు. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అన్నారు. మరి సరైన ధ్యానం లోకంలో చేస్తున్నారంటే మరి పత్రిసార్ ఏం చెప్పారంటే అసలు మనకి ఆత్మజ్ఞానం రావాలి అంటే మనం సరైన ధ్యానం చేయాలి. సరైన ధ్యానం ఏంటి అంటే పత్రిసార్ ఏం చెప్పారు శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయమన్నారు. మరి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయమని ఆయన ఏం చేశారంటే మ్యూజిక్ మీద ధ్యానం చేయించారు. మ్యూజిక్ మీద ధ్యానం చేయించారని అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పింది చేయకోకుండా ఆయన చేసిందే చేస్తున్నారనమాట. కానీ అప్పుడు మనం ఆయన చేసింది మనం చేయకూడదు. ఎప్పుడైనా సరే గురువులు ఎంతో వారు ఎన్నో అంతరార్థాలతో మనకు చెప్తారు. కాబట్టి గురువు మనం చెప్పింది చేయాలి కానీ గురువు చేసింది చేయకూడదు. ఈ ఈ ఆత్మజ్ఞానం రావాలి అంటే మనం సరి అయిన ధ్యానం చేయకపోతే పత్రిసార్ చెప్పినట్టుగా మరి ఆలోచన రహిత స్థితియే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆలోచన రహిత స్థితి ధ్యానం చేసినప్పుడే మనకి ఈ ఈ జ్ఞానం అనేది మనకి ఆత్మ జ్ఞానం అనేది వస్తుందన్నమాట. కానీ అక్కడ పత్రిసారు మ్యూజిక్ మీద ధ్యానం పెట్టి ఫ్రూట్ ధ్యానం ఇవన్నీ చేయించారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే అంతా ధ్యాన జగత్ చేయాలని. అంటే మన రాఘవరావు సారు చాలా వివరించారండి, దీని మీద చాలా రీసెర్చ్ చేశారు రాఘవరావు సారు. మరి పత్రి సారు ఎందుకు ఈ ఈ భూమి మీద మాంసాహారం వల్ల వీళ్ళందరూ బాధలు పడుతున్నారు, వీళ్ళందరినీ ఈ ఈ కర్మల నుండి బయటపడేయాలని ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన ఎంతో తిరిగి చెప్పారు. అలాగే అందరినీ
అందరి అందరి కర్మల్లో ఇరుక్కోకుండా ఉండడానికే మరి పత్రి సార్ చెప్పారు. అలాగే రాఘవరావు సారు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి కూడా ఈ ఇంత చేసి కూడా వీళ్ళు ఇన్ని తెలుసుకొని కూడా చివరి జన్మల్లోకి వచ్చిన కూడా మన జూమ్ లో బాగా ఎంతో వివరించారండి. ఆయన 90% వరకు ఈ ఈ తమో గుణంలో ఉన్న వాళ్ళు వాళ్ళ కోసం అందరినీ ధ్యాన జగత్ చేయాలి అంటే 9% వాళ్ళు అంటే ఈ ఆత్మ జ్ఞానం పొందగలరు. కానీ 90%లో ఉండే వాళ్ళందరూ కూడా తమో గుణ రజో గుణాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి కూడా ఈ ధ్యానం చేస్తే ఈ గుణాలను సరి చేసుకోవచ్చు. అంటే రత్నాకరుడు దొంగతనం చేసేవాడు. ఆయన దొంగతనం చేసేవాడు. పిట్టల్ని ఆ చంపి ఆయన వేటాడి వాళ్ళ భార్య పిల్లల్ని పోషించుకుంటూ ఉంటే ఓసారి నారద మహాముని వారు చెప్పారు, నీ ఈ కర్మల్లో నీ భార్య పిల్లలు పాలు పంచుకుంటారా? నువ్వు ఇలాంటి కర్మ తప్పు చేసి వీటిని చంపి తీసుకెళ్తే నువ్వు వెళ్ళి అడుగు, వాళ్ళు కూడా పంచుకుంటామంటే అప్పుడు చంపు వీటిని తిను అని అంటే అప్పుడు ఆ భార్య దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నేను ఇలా చంపి తీసుకొస్తు మీకు భోజనం పెడుతున్నాను కదా, మరి ఇందులో ఏమైనా మీరు కూడా నా పాపంలో పాలు పంచుకుంటారా అంటే చాలులేండి, మీ పాపంలో నేనెందుకు పాలు పంచుకుంటాను, మీరు తీసుకురావాలి నేను పెట్టాలి అని చెప్పి చెప్తుంది తన భార్య. అమ్మో అంటే ఇంకా ఈ పాపం అంతా నేనొక్కడనే మొయ్యాలా అని చెప్పేసి మరి రత్నాకరుడు దాంతో మరి నారద మహాముని వారు చెప్పినట్టు ఆయన కూడా ఇంకా అప్పటి నుంచి అలాంటి పాపం చేయకుండా జీవహింస చేయకోకుండా ఆయన మారి మీ ధ్యానం చేసి మరి ఎంతో గొప్పవాడే రామాయణాన్ని రచించాడు. అలాగా ఈ అంటే ఇప్పుడు నేను ఈ కథ ఎందుకు చెప్పానంటే ఎలాంటి వాళ్ళైనా సరే మన పత్రి సారు ఈ గుణాలను మార్చేది శ్వాస మీద ధ్యాస. అంటే తమో గుణం రజో గుణం ఈ సాత్విక గుణంలో నుండి మరి శుద్ధ సాత్విక గుణంలోకి రావచ్చు, ఎవరైనా సరే రావచ్చు. గుణాలను మార్చుకునేదే ఈ శ్వాస మీద ధ్యాస అన్నమాట. అంటే ఇట్లా రత్నాకరుడు అంటే వాల్మీకి మహర్షిలా అవ్వచ్చు. అలాగే ఈ తమో గుణంలో ఉన్న వాళ్ళు కూడా ఈ శుద్ధ సాత్విక గుణంలోకి రావచ్చు అని చెప్పి చెప్పారనమాట. అంతే ఆయన అంతరార్థం. అంతే కానీ అంటే అలా ముందు వాళ్ళని కూర్చోబెట్టాలి అన్న ఉద్దేశంతో ఆయన అందరినీ ధ్యాన జగత్ చేయాలన్నారే కానీ అంటే ఈ ఆయన ఉద్దేశం వేరనమాట. అది వాళ్ళందరితో కూడా రావాలని అంటే వాళ్ళ జ్ఞాన పరిధిని బట్టి అక్కడ వాళ్ళకి కొన్ని మాటలు చెప్తారనమాట. అంటే ఈ తమో గుణంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి అనేది ఆయన ఉద్దేశంతో వాళ్ళ స్థాయికి దిగి చెప్తారనమాట. చెప్పారు కొన్ని మాటలు పత్రి సారు. ఆ మాటల్ని ఇప్పుడు ఇది అర్థం చేసుకోలేక చివరి జన్మల్లోకి వచ్చి కూడా వీళ్ళు ఈ 9%లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఆత్మజ్ఞానం పొందే వాళ్ళు కూడా అది పత్రి సార్ చెప్పారు కదా, మరి మరి మీరేంటి ఇలా అంటారు, మ్యూజిక్ వద్దంటారేంటి అని చెప్పి సార్ని వాదిస్తున్నారు, విమర్శిస్తున్నారని రాఘవరావు సార్ని అంటున్నారు. కానీ ఇక్కడ మొన్న సార్ మాకు బాగా వివరించారనమాట. ఇప్పుడు మాంసాహారం తినద్దు అనని ఖచ్చితంగా చెప్పారు పత్రి సార్. ఎందుకు చెప్పారు? మరి తింటే తిన్నారు, పోతే పోయారు, నాకెందుకు, వాళ్ళు ఏమైతే నాకెందుకని వదిలేయాలి ఆయన. కానీ వాళ్ళు నష్టపోకూడదు, వాళ్ళు కష్టాల పాలవ్వకూడదు, వాళ్ళ రోగాల పాలవ్వకూడదు, వాళ్ళు బాధలు పడకూడదు, వాళ్ళకి చెప్పాల్సింది చెప్పాలి, చెప్పడం మన ధర్మం అని చెప్పి పత్రి సార్ ఏం చెప్పారు, ఆ మాంసాహారం తినవద్దు, అది పాపపు కూడు, అది రక్తపు కూడు, అది శవాల ఆహారం, నువ్వు చంపిన శవాలను తిను గాని
చంపి తినడం తప్పు అని బల్లగుద్ది చెప్పారు పత్రి సారు. అలాగే రాఘవరావు సార్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు చివరి చివరి జన్మల్లోకి వచ్చి కూడా నువ్వు సైలెంట్ ధ్యానం చేసినప్పుడే, అంటే అక్కడ నీకు ఆ ఆలోచన రహిత స్థితి వచ్చినప్పుడే నీ బాడీలోకి ఆ విశ్వశక్తి అనేది వెళుతుంది. నీలో శక్తి పెరగాలి అంటే అసలైన ఆ సైలెంట్ ధ్యానం చేయాలి. మ్యూజిక్ పెట్టుకున్నంత సేపు కూడా మనకి అక్కడ ఏమవుతుంది, అక్కడ శక్తి రాదు లోపలికి. ధ్యాస అంతా ఎక్కడ ఉంటది, మ్యూజిక్ మీద ఉంటది. కానీ అది బాగానే ఉంటుంది, మాకు బాగానే చేస్తున్నాము అది అని కొంతమంది అపోహ పడుతున్నారు. కానీ దాని వల్ల వాళ్ళు నష్టపోతున్నారన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. అంటే వాళ్ళకి వాళ్ళ బాడీలోకి ఆ ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి ఆ విశ్వశక్తి, ఆ ప్రాణశక్తి, ఆ రోగ నిరోధక శక్తి, ఆ కాస్మిక ఎనర్జీ, ఇవన్నీ అంటారు, దానికి ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి. ఆ శక్తి అనేది లోపలికి రాదు. మరి ఎన్నాళ్ళు ధ్యానం చేసినా ఆ శక్తి రాకపోతే మన బుద్ధి వికసించదు, మన మనసు శుద్ధి కాదు. అంటే మన మనసు శుద్ధి కానప్పుడు ఎలా ఉంటది, అరిషడ్ వర్గాలు మా మనసులో ఉంటాయి. అది కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు. వీటి వల్ల ఇది ఇంకా తప్పులు పాపాలు చేసి ఎన్నో కర్మలు ఇంకా చుట్టుకుంటానే ఉంటది. కానీ నేను ధ్యానం చేశాను అనుకుంటాం కానీ మనలో మార్పు రాదు. మన కర్మలు రహితం కావు, మనకి ఆ బుద్ధి వికసించదు, మనసు శుద్ధి కాదు, కర్మలు రహితం కావు, ముక్తి రాదు, మోక్షం రాదు. ఇవన్నీ మనం నష్టపోకూడదు అంటే కొత్తలో వాళ్ళకి మ్యూజిక్ పెట్టారే గాని మిగతా వాళ్ళకి మ్యూజిక్ పెట్టకూడదు. అంటే అసలు ఇప్పుడు ఫస్ట్ నుండే మనం ఆ అదే ఇక కంటిన్యూ చేసేస్తున్నారు అనమాట. ఆ మ్యూజిక్ ధ్యానమే కంటిన్యూ చేసేస్తున్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే కళ్ళు మోపిచ్చేసి ఏం చేస్తున్నారు, ఓంకార నాదాలు, ఇంకా ఏం చేస్తున్నారంటే శివుడు పాటలు పెట్టేస్తారు. ఊగిపోతూ ఉంటారు. ఈరోజు సార్ చెప్పారు, ఊగిపోతూ ఉంటారు. వీళ్ళు ఊగిపోతూ ఉంటారు, వాళ్ళు ఊగిపోతున్నారు. వీళ్ళకి ఏం చేస్తున్నారంటే ఆ మనసు అనేది ఉప్పొంగిపోయి ఆ మనసు దగ్గర ఊగిపోతూ ఉంటారు. ఇంకా శక్తి పాదం పోసామని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరినీ మభ్య పెట్టడమే కానీ ఇది సరైన ధ్యానం కాదు అని చెప్పి సార్ ఎంతో స్పష్టంగా చెప్పారు. నాకు కూడా ఈ విషయం చాలా ఖచ్చితంగా అర్థమైంది. ఇది మనమందరము కూడా తెలుసుకొని ఇలాంటి మ్యూజిక్ ధ్యానాలు, ఓంకార ధ్యానాలు అనేవి మనం మనసు దగ్గర ఆగిపోతాము అనేది మన ఆత్మ దగ్గరికి వెళ్ళము. మనం మానవుడు అంటే ఈ శరీరం ఒక్కటే అనుకుంటున్నాడు. లోకంలో ఎక్కడ చూసినా ఈ మానవుడు అంటే శరీరము ఒక్కటే అనుకుంటున్నాడు. కానీ మరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఈ మనసు ఒకటి ఉంది, ఇందులో ఒక ఆత్మ ఉంది అని ఎవ్వరు చెప్పరు. ఎవరు చెప్తారు అంటే ఒక సద్గురువులే చెప్తారు. మరి మన సద్గురువులు మన పత్రిసార్ లాంటి వాళ్ళే ఆశించకుండా మన తటవర్తి దంపతులు కూడా మరి ఈ సత్యాన్ని బోధించడానికి నిర్మోహమాటంగా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే మన తండ్రి మనల్ని మనల్ని ఎక్కడా నష్టపోకుండా మన తండ్రిని ఎలా మనల్ని చూసుకుంటాడో అలాగే మన సద్గురువులు సత్యాన్ని బోధిస్తున్నారు అన్న సంగతి అర్థం కాక కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆయన ఎందుకు అలా విమర్శిస్తున్నారు అంటున్నారు. కానీ ఇది విమర్శ కాదు, వాళ్ళు నష్టపోకూడదనే సార్ చెప్తున్నారు కానీ వేరే ఉద్దేశం ఏమీ కాదు. కానీ ఇది అర్థం చేసుకునే శక్తి వారిలో లేనప్పుడు వారి ఆత్మస్థితిని బట్టి వారికి అర్థం అవుతుంది. ఇప్పుడు అందుకే ఈ ఆత్మ జ్ఞానం అనేది ఉండాలి. ఈ ఆత్మ జ్ఞానం అనేది ఉండాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మరి ఆ సరైన ధ్యానం చేసినప్పుడే. మళ్ళీ కొంతమంది ఏం చేస్తున్నారంటే కూర్చోబెట్టి మాటలు చెప్తూ ఉంటారు. అంటే ఏం చేస్తున్నారంటే ధ్యానంలో కూర్చోబెట్టి లేచేంత వరకు మాట్లాడుతూనే ఉంటున్నారు.
బాగా డీప్ లోకి వెళ్ళిపోయి అంతరాత్మ దగ్గరికి వెళ్ళే టైంలో కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఆ టైంలో డీప్ లోకి వెళ్ళిన ఆ భగవంతుడితో కూర్చున్న ఆ టైంలో మళ్ళీ లేచిపోతున్నారు అనమాట. కానీ దీని వల్ల వీళ్ళు ఏ మాత్రము లాభం పొందరు, ఏ మాత్రము కూడా వీళ్ళు చేసేది ధ్యానము కాదు. అంటే నేను వారందరినీ విమర్శించడం కాదు, వారు కూడా సరి అయిన ధ్యానం చెప్పి చేయిస్తే ఇంకా వాళ్ళు ఎంతో లాభాలు పొందవచ్చు. అంటే సరైన ఈ ధ్యానము అంటే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఈ ఈ శరీరము, మనసు, ఆత్మ, ఈ ఈ ఈ కళ్ళు మూసుకోగానే ఎక్కడుంటాము? శరీరం లోపల ఉంటాము. శరీరం లోపల ఉండగానే మనోనేత్రం తెరుచుకుంటది, అంటే మనసు. అంటే మనసు ఎలాంటిది అంటే ఆ ఆ ఆలోచనలు పుట్ట, తలుపులు తట్ట. ఇప్పుడు ఈ ఎప్పుడైతే మనం ధ్యానం అనేది ఆత్మ జ్ఞానం కోసం ధ్యానం చేయాలి కానీ రోగాలు తగ్గడం కోసం ధ్యానం చేయకూడదు. ఇంకా మనం ప్రాపంచిక లాభాల కోసం ధ్యానం చేయకూడదు. మనం ఆత్మ జ్ఞానం కోసం ధ్యానం చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఆరోగ్యము వస్తుంది, ఆటోమేటిక్ గా ప్రాపంచిక లాభాలు వస్తాయి. ఎలాగైతే మనము ఇప్పుడు మిల్లులో వడ్లేస్తాం, వడ్లేసినప్పుడు ఆ బియ్యం కోసం మనం వడ్లేసుకోవాలి. కానీ ఆ తవుడు, పొట్టు, ఊక వీటి కోసం మనం చూడకూడదు. మనం దేనికోసం వడ్లేయాలి? బియ్యం కోసం వడ్లు మిల్లులో వేయాలి. అలాగే మనం ధ్యానం చేసేది ఎందుకు అంటే అసలు ఈ ఆత్మ జ్ఞానం అంటే ఏంటి, బ్రహ్మ జ్ఞానం అంటే ఏంటి? ఈ ఆత్మ జ్ఞానంనే బ్రహ్మ జ్ఞానం అంటారు. అంటే ధ్యానము అంటేనే భగవంతుడితో కూర్చోవడం, సరి అయిన సత్యమైన నిత్యమైన భగవంతుడితో కూర్చోవడం. అంటే ఈ ఈ సత్యం బోధించేది సద్గురువులు ఒక్కటే. అంటే బాధ గురువులు, బోధ గురువులు, దొంగ గురువులు ఉంటారు. వాళ్ళు బోధించరు, వాళ్ళకి డబ్బు కావాలి. వాళ్ళకి ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు మభ్యపెట్టి మా మాయబుచ్చి డబ్బులు కాజేస్తారు. ఇంకా కొంతమంది తెలుసు, శాస్త్రాలు తెలుసు, అన్ని తెలుసు, కానీ ఆత్మ జ్ఞానాన్ని ఎవరు బోధించరు. కానీ ఎవరు బోధిస్తారు? వాళ్ళకి శాస్త్రాలు తెలుసు, అన్ని చదువుకుంటారు, కానీ ప్రాపంచిక లాభాలు చూసుకుంటారు. ఈ ఈ ఈ ప్రాపంచిక లాభాలు కోసం చూస్తారు. ఆ కానీ అది కూడా అజ్ఞానమే. ఎందుకంటే ఈ ప్రాపంచిక లాభాలన్నీ శాశ్వతం కాదు, అశాశ్వతమైనవి. శాశ్వతమైనది ఏంటి అంటే ఆ భగవంతుడే. ఆ భగవంతుడు ఎవరు అంటే ఆత్మే. మరి ఆత్మ ఎవరు అంటే ఈ దేహంలో ఉన్న ఈ ఆత్మే భగవంతుడు. అంటే ఈ ఆ పరమాత్మ నుండి ఒక అంశగా వచ్చి ఆ అంశ ఆ పరమాత్మ నుండి ఒక అంశగా వచ్చి తల్లి గర్భంలో పడింది. మరి ఈ అప్పటి నుండి ఈ ఆ ఈ శరీరంలో ఉండి నడిపిస్తూ ఉంది. అంటే ముందు మన సార్ చెప్పారనమాట, 3 నెలలు 5వ నెల వచ్చేదాకా తల్లిలో ఉన్న ఆత్మ ఆ బిడ్డని తయారు చేస్తుంది. తల్లిలో ఉన్న ఆత్మ ఆ బిడ్డని ఆ పేగు ద్వారా తయారు చేస్తుంది. ఆ తర్వాత తనకి స్వయంగా ఇంకొక ఆత్మ అనేది ఆ తల్లి గర్భంలో ఆ శిశువులో పడుతుంది. అప్పుడు తనను తను తయారు చేసుకుంటూ ఉంటుంది. అంటే ఈ శరీరం నడవాలి అంటే, ఈ శరీరం పని చేయాలి అంటే, ఈ శరీరం మాట్లాడాలి అంటే ఇందులో ఉన్న ఆత్మే. మరి ఈ ఆత్మ నేను ఈ దేహం కాదు, నేను దేహం అనుకుంటే అజ్ఞానమే, నేను ఆత్మని అనుకుంటే ఆత్మ జ్ఞానమే. మరి ఈ ఆత్మ అనుకున్నప్పుడు మరి ఈ దేహాన్ని ధరించిన ఆత్మని నేను. అందరూ లోకంలో చూడబోతే ఈ విషయం చెప్పినా గాని నమ్మరు. అది దయ్యం అంటారు, భూతం అంటారు, అర్థం చేసుకోలేరు, వారికి శక్తి లేదు, ఇది ఆలోచించే శక్తి లేదు. ఎవరికి ఉంటది? మరి ఎన్నో జన్మల నుండి 350 జన్మలు ఎత్తి ఈ ఈ 350 జన్మల్లో
ఎన్నో శరీరాలు తీసుకొని ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నేను ఇంకేదో తెలుసుకోవాలి, ఏదో తెలుసుకోవాలి, ఇంకేదో తెలుసుకోవాలి, అది నేను కాదు, ఇది నేను కాదు, నేను ఎవరో తెలుసుకోవాలని ఎప్పుడు తెలుస్తుంది అంటే చివరి జన్మలెత్తి మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళకే ఇది అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు ఈ శరీరం, ఈ దేహం, నేను ఈ దేహం కాదు, నేను ఈ ఆత్మని. ఆత్మనైనా నాకు ఏమైనా లాభం వచ్చే పని అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ భూమి మీద ఏం చేయడానికని వచ్చాను, నేను చనిపోయాక ఎక్కడికి వెళ్తాను అన్న సంగతి తెలుసుకోవాలి. మరి ఇదంతా కూడా సద్గురువులు, ఎంతో మంది మహాత్ములు అందరూ బోధించే ఉన్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్పారు, నేను దేహం కాదు, నేను ఆత్మగా ఉన్నాను. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ అన్నారు శ్రీకృష్ణ భగవానుడు. అంటే భగవద్గీతలో నేను, ఓ అర్జున, నేను అహం అంటే నేను ఆత్మగా ఉన్నాను, అంటే నువ్వు నా శరీరం చూస్తున్నావు అంటే మొన్న భగవద్గీతలో కూడా చెప్పాడు. అర్జునుడు అడుగుతాడు, నువ్వు కనపడుతూ ఉండా ఆ తల్లి కడుపును పుట్టావు కదా, నువ్వు దేవుడు ఎట్లా అవుతావు, నువ్వు పరమాత్మ ఎట్లా అవుతావు అని అంటే, నువ్వు అర్జున, నువ్వు నా శరీరాన్ని చూస్తున్నావు, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ శరీరంలో ఉన్న ఆత్మని. ఇలాంటి శరీరాలు ఎన్నో తీసుకున్నాను, ఇంకా ముందు కూడా ఎన్నో తీసుకుంటాను, మరి అంతటా నిండి ఉన్న నేనే, అంతా నేనే అని చెప్పి మరి భగవద్గీతలో కూడా ఎంతో స్పష్టంగా చెప్పారు. అలాగే మరి గౌతమ బుద్ధుడు చెప్పాడు. అలాగే ఆది శంకరాచార్యులు వారు కూడా ఏం చెప్పారు అంటే, మరి కాశీ నుండి కన్యాకుమారి వరకు తిరిగి ఈ ఈ జనమంతా కూడా నా కులం వేరు, నా కులం గొప్పది అంటే నా కులం గొప్పది, నా మతం గొప్పదంటే నా మతం గొప్పది, నా దేవుడు గొప్పోడంటే నా దేవుడు గొప్పోడు, నువ్వు గొప్ప కాదు, నా వంశం గొప్పదంటే నా వంశం గొప్పది అని చెప్పి ఈ కులాల పేరుతో, ఈ మతాల పేరుతో అందరూ తన్నుకొని కొట్టుకొని చంపుకుంటుంటే ఆ సమయంలో ఆది శంకరాచార్యులు వారు మరి మరి పత్రి సారు వీళ్ళందరూ చెప్పినయే, మరి పత్రి సారు, మరి రాఘవరావు సారు, రాజరిశ్వమ్మ గారు ఎంతో రీసెర్చ్ చేసి పుస్తకాల్లో మరి అవన్నీ మరి చదివితేనే గాన మనకు అర్థమవుతుంది. మరి ఆయన ఎందుకు బోధించారు అంటే, మరి ఆయన ఈ నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు, నేను ఆత్మనే, నువ్వు ఆత్మవే, ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఈ సృష్టిలో ఎవరు గొడవలు పడరు, ఎవరు దుఃఖపడరు, ఎవరు బాధపడరు. ఈ శరీరం ఇది సేరు బూడిదైపోయే ఈ శరీరం సుఖం కోసం ఎన్నో తప్పులు, పాపాలు, ఘోరాలు, మోసాలు, ద్వేషాలు, స్వార్థంతో నా కుటుంబం, నా పిల్లలు, నా ఇల్లు నాది అని చెప్పి మోసం చేస్తూ, బాధ పెడుతూ, అవకడ వాళ్ళని ద్వేషిస్తూ ఇవన్నీ చేస్తున్నారని ఈ ఈ జ్ఞానాన్ని ఈ ఆది శంకరాచార్యులు వారు, మనమంతా ఒక్కటే, నువ్వు వేరు కాదు, మనమంతా పరమాత్మ బిడ్డలం అని చెప్పి ఆయన ఎంతో స్పష్టంగా మరి నిర్వాణ షట్కంలో కూడా ఆయన, నేను ఈ పంచభూతాలు నేను కాదు, ఈ శరీరం నేను కాదు, ఈ బుద్ధి నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, చిదానంద రూపం శివుడను నేను, శివుడను నేను అంటే ఈ ఆత్మ అనేది ఎప్పుడైతే లేకపోయిద్దో ఈ శరీరంలో ఈ ఎమ్మటనే నా ఇప్పటి వరకు ఎవరి కోసం నేను కష్టపడ్డానో, ఎవరి కోసం నేను స్వార్థంతో తప్పులు పాపాలు చేసి నా పిల్లల కోసం, నా వాళ్ళు బాగుండాలని పెడతాను, వాళ్ళు ఎప్పుడైతే ఈ ఆత్మ బయటికి రాగానే 10 నిమిషాల్లో తీసి ఈ శరీరాన్ని తీసి బయట పడేస్తారు, పండేస్తారు, బయట ఉంచారు. ఇక్కడ ఇది వాసన వచ్చేసింది, పనికి రాదు. మరి పనికి రాని ఇప్పుడు చెప్పులు ఉన్నాయి అనుకోండి, చూడండి చెప్పులు
ఏమండి మీ ఇంట్లో 2 రోజులు పెట్టుకుంటారండి, నేను తర్వాత వచ్చి తీసుకెళ్తాను అని అంటే ఎవరైనా పెట్టుకుంటారు. ఈ శరీరానికి చెప్పులు కొన్న విలువ కూడా ఈ ఈ ఆత్మ లేకపోతే ఉండదన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఈ ఆత్మ లేకపోతే ఈ శవం అయిపోతది. ఈ శివుడు అనేవాడు ఈ శరీరంలో లేకపోతే ఆ శవం అయిపోయింది. శవం అయిపోతే ఏమండి, ఈ శవాన్ని 2 రోజులు మీ ఇంటి దగ్గర పెట్టుకుంటారా అని అంటే ఎవరైనా పెట్టుకుంటారా? ఎవరు పెట్టుకోరు. మరి ఎప్పుడు ఈ ఈ జ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఈ ఆత్మ జ్ఞానం పొందినప్పుడు. ఎప్పుడు మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో, ఈ ధ్యానం ద్వారా మన అంతరంలోకి లోపలికి వెళ్ళి మరి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి ఎంతో ఈ మైండ్ లో ఉన్న ఆలోచనలన్నీ ఫీడ్ అయినవి అన్ని కూడా ఒక్కొక్కటి మనకి బయటికి వెళ్ళినప్పుడు మరి ఖాళీ అవుతుంది. ఈ మైండ్ ఉన్న ఈ చెత్త బొట్ట అంతా కూడా ఖాళీ అవుతుంది. అప్పుడు అప్పుడు ఆ ఆ మనసులో ఉన్న ఆలోచనలన్నీ, ఆ మనసు ఆగిపోతది. ఆ మనసును దాటి ఆత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, మనకి ఆ అంతరాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఆ సచ్చిదానంద స్వరూపుడితో కలిసినప్పుడు ఎంతో ఆనందం. లెగబుద్ధి కాదు. ఆ భగవంతుడితో కూర్చున్నప్పుడు లెగవ బుద్ధి కాదు. నన్ను ఎవరు లేపకుండా ఉంటే బాగుండు అంటే ఆనందంతో ఆ తన్మయంతో ఉంటాడనమాట. అలా రమణ మహర్షి అలా మరి కొండ మీద అక్కడ కూర్చొని మరి ఆయన ఆ అలానే ఆనందాన్ని ఆయన్ని ఆ భగవంతుడి నుండి బయటికి లాగాలంటే చాన్నాళ్ళు పట్టిందంట. అలాగే మనం ఈ ధ్యానం చేసినప్పుడు మనకి దైవ గుణాలు అనేవి వస్తాయి. అంటే ఈ తమో గుణం, ఈ రజో గుణం, ఈ సాత్విక గుణం కూడా పోయి శుద్ధ సాత్విక గుణంలోకి రావాలి అంటే మనం ఎంతో సాధన చేయాలన్నమాట. భీమవరం లాంటి ఊరు వెళ్ళి మరి తటవర్తి రాఘవరావు సారు ఎన్నో చక్కని అవకాశాలు కల్పించారు. అక్కడ 3 రోజులు భోజనం పెట్టి, ఏసీలు ఇచ్చి, పరుపులు ఇచ్చి, మరి ఎంతో సాధన చేసుకోవడానికి అవకాశం కల్పించి, ఎంతో ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తూ మరి నువ్వు మనకి ఇస్తున్నప్పుడు, అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన బుద్ధి బాగా పెరుగుతుంది. మన బుద్ధి బాగా పెరిగినప్పుడు ఏమవుతుంది, చక్కగా మరి భగవద్గీత అర్థమవుతుంది. పుస్తకాలు చదువుతుంటే అందులో లోతుల్లో నుంచి ప్రతి మాట కూడా మనకి ఉమ్, అర్థమవుతుంది. అంతరంలో ఉన్న అంతర్ప్రజ్ఞ బయటకు వస్తుంది. అంతరాత్మ ప్రబోధాలు వినిపు వినిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు చంచలంగా ఉన్న మనసు నిశ్చలమైనప్పుడు, నిశ్చలంగా ఉన్న మనసు నిర్మలం అవ్వాలి. నిర్మలమైన మనసు శూన్యం అవ్వాలి. శూన్యమైన మనసు పరిశూన్యం అవ్వాలి. పరిశూన్యమైన మనసు మహాపరిశూన్యం అవ్వాలి. మహాపరిశూన్యమైన మనసు మరి నిర్గుణంలోకి రావాలి. అంత సాధన రావాలంటే మనం ఎంతో ధ్యానం చేయాలి. మరి చాలా మంది అసలు మన సొసైటీలోనే కొంతమంది అసలు ధ్యానం అంతసేపు అవసరం లేదు, ఊకే కొంచెం సేపు కూర్చొని లెగిస్తే సరిపోతుందని కూడా ఇలాంటి తప్పుడు సలహాలు కూడా కొంతమంది చెప్తున్నారు. కానీ అలా చెప్పకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు శివుడు ఉన్నాడు, ఇంకా ఎందుకు ధ్యానం చేస్తున్నాడు ఆయన? శివుడు ధ్యానం చేస్తుంటే, నాయనా నువ్వెందుకు నాయన ఇంకా ధ్యానం చేస్తున్నావు అని అడిగితే, నాకంటే గొప్పవాడు ఉన్నాడు నాయన, ఆయన గురించి తెలుసుకోవడానికి నేను ఇంకా ధ్యానం చేస్తున్నాను అని చెప్పి చెప్తారంట. మరి మరి అలా మరి గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాలు మరి ఆ సాధన చేస్తే గనక ఇవన్నీ గాని తెలియవు. మరి ఏదో కొంచెం ధ్యానం చేసి, ఓ గంట ధ్యానం చేసి, మరి పొద్దున సాయంత్రం ధ్యానం చేసి ఇవన్నీ తెలుసుకోవాలంటే తెలుసుకోలేము. మరి ఇ- ఇవన్నీ కూడా మనం ఎప్పుడు తెలుసుకుంటాము? ఈ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నామండి ఒక కథ. ఏంటి అంటే, ఇప్పుడు నేను కడతాలకు వెళ్ళాలి. కడతాలకు వెళ్ళాలంటే హైదరాబాద్ ట్రైన్ ఎక్కాలి. హైదరాబాద్ ట్రైన్ ఎక్కాలండి.
హైదరాబాదు బెర్త్ టికెట్ తీసుకున్నా నేను. బెర్త్ టికెట్ తీసుకుంటే ఆ టికెట్ తీసుకున్న సరే ఆ ప్రయాణం చేసినంతసేపు ఆ సీటు నాదే. ఆ ప్రయాణం చేసినంతసేపు ఆ సీటు నాదే. తర్వాత అది ఎవరిది? గవర్నమెంట్ది. అవునంటారా కాదా? అలాగే మరి ఈ శరీరం తీసుకొని వచ్చాము. ఈ శరీరం తీసుకొని వచ్చాము. ఇక్కడ మనము ఈ శరీరంలో నుంచి ఈ ఆత్మ బయటికి రాగానే ఇది ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. ఇదే ఇంకా ఈ తర్వాత ఇదంతా ఎవరిది? పరమాత్మది. అలాగే ఈ ఇల్లు నాది, ఈ డబ్బు నాది, బంగారం నాది, ఈ ఆస్తులు నాయి, పొలాలు నాయి, ఈ స్థలాలు నాయి, ఇవన్నీ నాయ అనుకుంటారు. ఇప్పుడు ఆ బెట్ ఎలాంటిది? బెట్ ఎవరిది? గవర్నమెంట్ది. మనం టికెట్ కొనుక్కున్నాం. మనం అక్కడ పైన ఒక టికెట్ తీసుకొని వచ్చాం ఇక్కడికి. ఎందుకు వచ్చాం ఇక్కడ? శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించుకొని నా కర్మలు రహితం చేసుకొని సంచులు సంచులు కర్మలు పెట్టుకొని ఎన్నో జన్మల నుండి, ఈ జన్మలోనే కాదు ఎన్నో జన్మలు 350 జన్మల నుండి మరి సంచితంలో కర్మలు పెట్టుకొని కొన్ని కర్మలు వేసుకొని భూమి మీదకి వచ్చి ఆ కర్మలు రహితం చేసుకొని ఎంతో శక్తిని పెంచుకొని జ్ఞానాన్ని పెంచుకొని నా లక్ష్యాన్ని అయినా నేను నా లక్ష్యానికి చేరుకోవాలని చెప్పి వచ్చి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాము? ఈ శరీరం ఒకటి దానికోసం తీసుకున్నాం. ఈ శరీరానికి ఎవరు వచ్చారు? ఫస్ట్ తల్లి తండ్రి, తర్వాత భర్త, తర్వాత పిల్లలు, తర్వాత మరి వీళ్ళ వీళ్ళందరి కోసమే చూసుకుంటూ ఈ పొలాలు నాయనుకుంటూ ఈ ఇల్లు నాయనుకుంటూ ఈ బంధాలు నా వాళ్ళే అనుకుంటూ వీళ్ళే శాశ్వతం అనుకుంటూ నేనెప్పుడు చనిపోను అనుకుంటూ ఈ శరీరం ఇంతే ఉండిద్ది అనుకుంటూ ఏం చేస్తున్నాము? అశాశ్వతమైన ఈ ప్రాపంచిక లాభాల కోసం, దీన్ని సుఖపెట్టడం కోసం, ఏసీలు కొనుక్కోవడం కోసం, స్వార్థం కోసం, కోరికలు తీర్చుకోవడం కోసం, కోరికలు కారు కావాలి, పక్కనోడికి కారు ఉంది నాకు కారు లేదు, కారు కావాలి అని అప్పు చేసి కొనుక్కోవడం, అప్పు తీర్చుకోలేక ఆ విషం దాగి చనిపోవడం, ఇలా కష్టాల పాలు అవుతున్నాం అన్నమాట. ఎప్పుడు? దేహం అనుకున్నప్పుడు. నేను అజ్ఞానం అంటే ఈ దేహం నేను అనుకున్నప్పుడు అజ్ఞానమే. ఈ ఆత్మని నేను ఈ ఆత్మని ఈ శరీరంలో ఈ శరీరాన్ని ధరించిన ఆత్మని నేను అనుకున్నప్పుడు నా ఆత్మ లాభం కోసం ఏం చేయాలి? గురుగారు చెప్తారు, రాఘురావు సార్ ఎప్పుడు పత్రి సార్ అన్నారంట, నేను నువ్వు కోట్ల ఆస్తి సంపాదించావయ్యా, ఇవన్నీ కూడా నీకేం ఉపయోగపడవు. నువ్వు నువ్వు ఆత్మవి, నువ్వు దేహానివి కాదు, నువ్వు ఆత్మవి. ఈ ఆత్మకి లాభం కలిగే పని ఏమైనా చేస్తున్నావా అన్నారు. అదేంటిది ఈయన ఇంత మాట అన్నారు, నేను ఇంత కష్టపడుతుంటే రేయం బాగులు, అవును కదా ఇంత గొప్పవారు చెప్పారంటే ఏదో సత్యం ఉంది అని చెప్పి ఆయన ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసి తెలుసుకున్నది ఏంటి అంటే ఆయన చెప్పింది నన్ను నష్టపోకుండా ఉండాలని నా మంచి కోసం చెప్పాడని చెప్పేసి ఎంత అహర్నిశలు కష్టపడ్డాడో అవన్నీ ఆపేసేసాడు, వ్యాపారాలన్నీ ఆపేశాడు. ఇంకా వాళ్ళ కొడుకులకి మొత్తం ఇచ్చేసేసి నాయనా ఏ పని చేసినా అందులో పాపం అబద్ధాలు ఆడుకోకుండా ఉండదు, నాకు ఇందులో లాభాలు కూడా వద్దు, మొత్తం మీరే తీసుకోమని వాళ్ళకి అందులో వాటా కూడా లేకుండా ఇచ్చేసాడని సార్ చెప్తున్నారు. అలాగే నేను కూడా
ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నేను అంతకుముందు నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నేను బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి అంటే దానికి డబ్బు కావాలి. డబ్బు ఉంటే అన్ని ఉంటాయి. అందరికంటే నా పిల్లలు బాగా చదువుకోవాలి, పెద్ద చదువులు చదువుకోవాలి. దానికోసం ఎంతో కష్టపడేదాన్ని. మిషన్ కుట్టేదాన్ని, చీరలు అమ్మేదాన్ని, చీట్లు వేసేదాన్ని. అలాగే ఏ పనిలో వేలు పెట్టినా ఆ పని సక్సెస్ అయ్యేది కాదు. కానీ ఈ తపనతో ఏంటంటే అందరికన్నా గొప్పగా ఉండాలి. నేను గొప్ప, నా పిల్లలు గొప్ప, నా ఇల్లు గొప్ప, నా గొప్పలే ఉండేవి నా దగ్గర. అలా నేను అజ్ఞానంలో ఉండి అశాశ్వతమైన వీటి కోసం నేను ఎంతో కష్టపడేదాన్ని. కానీ పత్రిసారు దగ్గరకు వచ్చాకే, ఈ మార్గంలోకి వచ్చాకే ఇది సత్య మార్గం అని తెలుసుకొని, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే నేను ఈ దేహం కాదు, నేను ఆత్మని అని తెలుసుకున్న తర్వాత నా ఆత్మకు లాభం కలిగే పని ఏంది అంటే అది శ్వాస మీద ధ్యాస, ధ్యానమే. నా ఆత్మకి నష్టం కలిగే పని ఏది అంటే అది జీవహింసే. ఈ ఆత్మ అన్నిట్లో అన్ని శరీరాల్లో ఉంది కనుక ఆ కోడిలో, ఆ చేపలో, ఆ మేకలో, సర్వజీవులలో ఆయనే ఉన్నాడు. ఆత్మే పరబ్రహ్మ అన్నారు పత్రిసారు. అంటే ఆ ఆత్మ అంటే భగవంతుడు. ఆ భగవంతుడు నాలోనూ ఉండాడు, అందరిలోనూ ఉండాడు. అంతేకాకుండా సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనంగా తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మము, తానే పో బ్రహ్మము, విశ్వదాభిరామా వినురవేమా. బ్రహ్మమనంగా వేరే పరదేశంలో లేదు, బ్రహ్మమనంగా తానే బట్టబయలు, తనలోనూ ఉన్నాడు, తను బయట ఉన్నాడు. ఆయనే ఆత్మ, ఆత్మ రూపంలో ఉన్నాడు. ఆత్మకి రూపం లేదు, నామం లేదు, రంగు లేదు, రుచి లేదు. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. సార్ చెప్తూ ఉంటారు, ఆయన కోటి సూర్య ప్రకాశం కలిగిన వాడు. ఆయన చూడాలంటే ఈ ఈ చర్మ చక్షులతో చూడలేము. ఎంతో ధ్యాన సాధన చేసి ఎంతో శక్తిని పెంచుకొని మూడో కన్ను సంపాదించుకోవాలి. అంతకు ముందు ఏమనుకునేవాడిని, శివుడి దగ్గరే మూడో కన్ను ఉంది. మరి ఇప్పుడు అందరికీ సద్గురువుల ద్వారా మరి ఆ మూడో కన్ను అనేది సంపాదించుకున్నప్పుడే ఈ మూడో కన్నుతో ఈ ప్రపంచం అంతా, ఈ లోకం అంతా కూడా, సృష్టి అంతా కూడా చూడవచ్చు. అంతేకాకుండా ఈ మూడో కన్నుతోనే జ్ఞాన నేత్రం కూడా తెరుచుకోవాలి. అంటే ఎంతో సాధన చేయాలి. మన కర్మలు రహితం చేసుకోవాలి మొదట. ఈ ఈ కర్మలు ఉన్నంత కాలం జన్మలు ఎత్తుతూనే ఉంటాం, శరీరాలు తీసుకుంటూనే ఉంటాం. ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకుంటామో చీమకి కూడా హాని చెయ్యము, మార్చుకుంటాం. నాలో ఇంకా ఎన్ని తప్పులు ఉన్నాయి, నేను ఎక్కడ మారాలి, నన్ను ఎక్కడ సరి చేసుకోవాలి. చెడు మాటలు, చెడు తిండ్లు, చెడు ఆలోచనలు, చెడు భావనలు ఇవన్నీ తొలగించుకోవాలి. ఇది సత్య మార్గం, ఇది ధర్మ మార్గం. ఆ జీవిని చంపకూడదు. అందులో ఆత్మ ఉంది, ఆ కోడిగుడ్లో ఆత్మ ఉంది, ఆ చేపలో ఆత్మ ఉంది,
ఆ మేకలో ఆత్మ ఉంది, దాన్ని చంపకూడదు, దాన్ని చంపి దాని శరీరాన్ని లేకుండా చేయకూడదు. ఆత్మ అంటేనే భగవంతుడు. ఆ భగవంతుణ్ణి బాధ పెట్టి అంతకుముందు మళ్ళీ శుక్రవారం శనివారం పూజలు చేసి మళ్ళీ నాయన నన్ను కాపాడు, నన్ను రక్షించు అంటాం అనమాట. భగవంతుడు అంటే ఎవరు అంటే శక్తి స్వరూపుడు. ఉదాహరణకు ఒక కథ చెప్తున్నాం. అంటే ఇప్పుడు మానవుడు ఎంత అజ్ఞానంలో ఉన్నాడంటే దీన్ని బట్టి మనం బాగా అర్థం చేస్తున్నాం మాస్టర్స్. ఒక భగవంతుడు అంటే శక్తి స్వరూపుడు అనమాట. ఇప్పుడు ఉదాహరణకు ఒక సైకిల్ ఉందండి. ఇది రాఘవరావు సార్ రాసిన పుస్తకంలో ఎన్నో ఉపమానాలు సారు మనందరికీ అందించారండి. ఇలాంటి లైవ్ గురువులు ఉండగానే ఆ గురువుల దగ్గరికి వెళ్ళాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అండి. సద్గురు ఎప్పుడూ కూడా అందరి కోసం త్యాగం చేస్తాడు. తన జీవితాన్ని, తన సమయాన్ని, తన శక్తిని అందరి కోసం దారబోస్తాడండి. ఆయన్ని వదులుకుంటే మనమే నష్టపోతామండి. అందరి కోసం ఆయన చెప్తాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన కోసం, ఆయన స్వార్థం కోసం చెప్పే మాటలు కాదండి రాఘవరావు సార్. ఇప్పుడు ఒక ఉదాహరణకండి, నాకు ఎవరికైనా సరే బాగా ఇది అర్థం అవుతే మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామనేది అర్థమవుతుంది. ఒక సైకిల్ ఉందండి, భగవంతుడు శక్తి స్వరూపుడు అనుకున్నాం. ఇప్పుడు సైకిల్ ఉంది, సైకిల్లో ఇంజిన్ శక్తి ఎంత పెట్టాడు? కొంచెం పెట్టాడు. అలాగే టీవీఎస్ లో ఇంకొంచెం ఇంజిన్ శక్తి ఎక్కువ పెట్టాడు. అలాగే ఆ స్కూటర్ లో ఇంకొంచెం ఇంజిన్ శక్తి ఎక్కువ పెట్టాడు. అలాగే ఆటోలో ఇంకొంచెం ఇంజిన్ శక్తి ఎక్కువ పెట్టాడు. అలాగే లారీలో ఇంకొంచెం ఎక్కువ శక్తిని పెట్టాడు. ఇప్పుడు ఈ లారీ వచ్చి సైకిల్ దగ్గరకు వచ్చి ఏమడుగుతుందంటే, నా వల్ల కాదు, నేను ఈ బరువు మొయ్యలేను, అంతా నువ్వే మొయ్యాలి అని చెప్పి ఈ సైకిల్ దగ్గరకు వచ్చి మొర పెట్టుకుంటుంది అనమాట. కానీ ఈ సైకిల్ ఏమైనా అంత బరువు, అంత ఆ లారీ మోసినంత ఆ లోడు మొయ్యగలిగిద్దా? కానీ ఏమడుగుతుంది ఇది? ఈ లారీ వచ్చి నా వల్ల కాదు, నువ్వే మొయ్యాలి, నువ్వే నన్ను రక్షించాలి, నువ్వే నన్ను కాపాడాలి అని అడుగుతుంది ఇక్కడ. కానీ అలాగే మానవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, భగవంతుడు శక్తి స్వరూపుడు అనుకున్నాం కదా, మరి ఆ శక్తి స్వరూపుడైన ఆ భగవంతుడు శక్తిని ఆ రాయిలో అణుమాత్రం పెట్టాడు. రాయిలో అణుమాత్రం పెట్టాడు. అది ఉనికిని చూపించగలదు కానీ అది కదలలేదు, నడవలేదు, మాట్లాడలేదు. సరే, ఇంకా కొంచెం ఎక్కువ శక్తిని ఆ వృక్షంలో పెట్టాడు. అదేమవుతుంది? ఇలా ఇలా కదులుతూ ఉంటుంది. అలాగే ఇంకొంచెం ఎక్కువ శక్తిని పక్షిలో పెట్టాడు. అదేమవుతుంది? పైకి ఎగురుతూ ఉంటుంది, పైకి ఎగురుతూ ఉంటుంది. అలాగే ఇంకొంచెం ఎక్కువ శక్తిని జంతువులో పెట్టాడు. అది ఏం చేస్తుంది? నడుస్తుంది, తిరుగుతుంది, తింటుంది, పిల్లలను కూడా కంటుంది. కానీ దానికి బుద్ధి లేదు. అలాగే ఏం చేస్తుందంటే ఇంకొంచెం శక్తి ఎక్కువ మానవుడిలో పెట్టాడు. అంటే పూర్ణ శక్తిని మానవుడిలో పెట్టేశాడు. అంటే ఈ మానవుడు ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు, తింటాడు, మాట్లాడతాడు, పని చేస్తాడు, ఏమైనా చేస్తాడు. తన వల్ల కానిదంటూ ఏం లేదు. అంటే అన్ని చేయగల శక్తి మానవుడిలో సంపూర్ణంగా పెట్టాడు భగవంతుడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే ఆ రాయి దగ్గరికి వెళ్ళి, నా వల్ల కాదు, నా బతుకు నువ్వే బతికిచ్చు, నా నా సమస్యలన్నీ నువ్వే పోగొట్టు, నా పెళ్లి చేయి, నా కొడుకు ఉద్యోగం ఇప్పించు, నా ఆరోగ్యాన్ని నాకు నాకు అనారోగ్యాన్ని పోగొట్టి నాకు ఆరోగ్యాన్ని ఇయ్యి అని ఈ మానవుడు వెళ్ళి ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు.
ఏడుస్తున్నాడు. ఏంటంటే ఇక నా వల్ల ఏం కాదు, నువ్వే చెయ్యి అని చెప్పి, ఇప్పుడు ఎలాగైతే ఈ లారీ లోడు నా వల్ల కాదు ఈ సైకిల్ మొయ్యమని ఎట్ట మొర పెట్టుకుంటుందో, అలాగే మానవుడు అన్ని చేయగలిగి ఉండి ఈ రాయి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతున్నాడు అనమాట. అంటే చూడండి ఎంత అజ్ఞానంలో ఉన్నాను. నేను అలానే ఉన్నానండి, అందరి సంగతి నాకెందుకు కానీ నేనైతే అలానే ఉండేదాన్ని అంతకు ముందు. అంటే వెళ్ళి అడిగేదాన్ని. నాకు మా ఇంట్లో పైన ఇల్లు కట్టుకుంటే నేనేమనేదాన్ని అంటే, కోడిని నీకు బలిస్తా అని చెప్పేదాన్ని. ఎంత అజ్ఞానం చూడండి, నేను ఎంత ఎంత అజ్ఞానం నుండి వచ్చాను చూడండి ఒకసారి. అంటే ఆ కోడిని బలిస్తే నాకు ఇల్లు కట్టించేస్తాడనమాట భగవంతుడు. ఎంత పిచ్చి ఆలోచన అంటే అంత పిచ్చి ఆలోచన అనమాట. అలాగా నేను వెళ్ళి అంకమ్మ తల్లి గుడిలో అక్కడ ఒక విగ్రహం ఉంటే అక్కడ అడిగాను అనమాట. అంటే ఇప్పుడు ఆ ఆ విగ్రహం చేసింది ఆయనే, అక్కడ పెట్టింది ఆయనే, మానవుడే, మనిషే, ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసింది ఆయనే. ఆ మరి ఇలా ఆ కదల్లేని ఆ రాయే కదలలేకపోతుంటే అది ఏం చేసిద్ది? ఈ మానవుడు వెళ్ళి ఎందుకు అట్లా అడుగుతున్నాడు, ఎంత అజ్ఞానంలో ఉన్నాడు అన్నది చివరి చివరి జన్మల్లోకి వచ్చిన తర్వాత, ఈ ఆత్మ జ్ఞానం అనేది తెలుసుకున్న తర్వాత ఆ అరే నేను ఎంత అజ్ఞానం ఉండానా అన్నది అర్థమవుతుంది అనమాట. ఎవరు వాడు? అసలుకి జయరాజ్ గారు పాడిన పాటలో కూడా ఉంది. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే, సృష్టిలో నిన్ను నువ్వు మలచుకుంటూ నిలిచిపోవు చరితలో. చూడండి ఇక్కడ ఆయన ఏం రాశారు. శిలా నీవే, శిల్పివి నీవే, శిల్పము నీవే, నిన్ను నువ్వు మలుచుకుంటూ నాలో చెడులు తొలగించుకుంటూ నిలిచిపోవు చరితలో, నన్ను నేను మలుసుకుంటే చరిత్రలోనే నిలిచిపోతా అని చెప్తున్నారు అక్కడ ఆయన. మరి పుడమిలో అణువణువు నీదే, పరవశించుట నేర్చుకో. సృష్టిలో అంతా నీదే, నీదంటూ కానిదేది లేదు. ఆ దోమలో, ఆ చీమలో, ఆ బల్లిలో, ఆ పిల్లిలో, ఆ ఎలకలో, ఆ గోడలో, ప్రతి వస్తువులో ఆయన లేనే లేదు, అంతా ఆయనే ఉండాడు. వేమన గారు కూడా అదే చెప్పారు. పూజ సేయగా పూజారితానాయ, పూజ వస్తువెల్ల భువిని తానే, యాడ పూజ సేయ ఎల్ల దిక్కులా తానే, విశ్వదా విరామా వినురవేమా అన్నారాయన. చూడండి, పూజ చేయగా పూజారు అవుతావు. ఆ పూజారు కూడా దేవుడే, అంటే ఆత్మే భగవంతుడు, ఆయనలో ఉంది ఆ భగవంతుడే, ఆ బయట ఉంది ఆయనే. పూజ వస్తువులో కూడా ఆయనే ఉండాడు, ఎల్ల దిక్కులో ఆయనే ఉండాడు. ఆయన లేనిది ఎక్కడ నాయనా, నువ్వు ఏడాని పూజ చేస్తావు చెప్పు అని ఆయన చెప్తున్నాడు అనమాట ఇక్కడ. కాబట్టి ఈ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యానం చేస్తామో, సరి అయిన ధ్యానం చేస్తామో, సైలెంట్ ధ్యానం చేస్తామో, మనం మనసు శుద్ధి అవుతుంది, మన బుద్ధి పెరుగుతుంది, మన కర్మలు రహితం అవుతాయి, మనలో శక్తి పెరుగుతుంది, మనం ముక్తి అంటే ఏంటి? దుఃఖం నుండి విముక్తి, రోగాల నుండి విముక్తి, సమస్యల నుండి విముక్తి, ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి, అనేక ఇబ్బందుల నుండి, వృద్ధాప్య సమస్యలు, ఇవన్నిటి నుండి ముక్తి వస్తుంది ఎప్పుడు? ఆత్మ జ్ఞానం వచ్చిన తర్వాత.
ఎందుకు ఈ రోగం వచ్చింది నాకు అంటే, నేను ఎవరినో బాధ పెట్టాను. ఆ కోడి కాళ్ళు ఎరగదీసి తిన్నాను. ఆ కోడి మెడకాయని నమిలేశాను. ఆ కోడి గుండెకాయని ఆ మేక గుండెకాయని తినేశాను. కాకపోతే కాబట్టే నాకు ఈ గుండె నొప్పి వచ్చింది. కాబట్టే నాకు ఈ రోగం వచ్చింది. కాబట్టే దాని తోలు ఒలిసి కోడి తోలు ఒలిసి తిన్నాను. కాబట్టే నా తోలు దురదలు వస్తుంది. ఎలర్జీ వస్తుంది. కాబట్టి ఇది కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం వల్లే నేను దాన్ని బాధ పెట్టాను కాబట్టి ఆ బాధ నాకు వచ్చింది అన్న జ్ఞానం నాకు వచ్చినప్పుడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో రాశాడు. ఎప్పుడు జ్ఞానం వచ్చింది నాకు ఈ రోజు ఈ రోగం వచ్చిందంటే, ఈ బాధ వచ్చిందంటే నేను ఎవరికో బాధ పెట్టాను. ఏ అనుకుంటాం కూడా, ఏ జన్మలో ఏ పాపం చేశానో నాయన నాకు ఈ రోజు ఈ బాధ వచ్చింది అనుకుంటాం మనం. కానీ అంతకుముందు తెలీదు. ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం తెలుసుకుంటానో, నేను ఎవరికో బాధ పెట్టానో ఆ బాధ తిరిగి అనుభవిస్తున్నాను అన్న జ్ఞానం వచ్చినప్పుడు ఆ బాధ బాధగా ఉండదు, ఆ నొప్పి నొప్పిగా ఉండదు. అప్పుడు అందులో నుంచి బయటపడతాము. దాన్ని పట్టించుకోకుండా మనలో శక్తిని పెంచుకున్నప్పుడు, శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ ధ్యాన శక్తిని పెంచుకున్నప్పుడు మనకి ఆ కర్మలు అనేవి పోతాయి. ఆర్థిక ఇబ్బందులు, మరి ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అంటే, నేను గత జన్మలో కోటీశ్వరరాలయ్యి ఉండి నేను ఎవరికి ఏం పెట్టకుండా, మరి నా స్వార్థం నేను చూసుకొని అన్ని అక్కడ నాది నేనే ఉంచుకొని ఎవరికి ఏం పెట్టకుండా వచ్చాను, చనిపోయాను ఆ జన్మలో. ఈ జన్మలో అలాంటి బాధ నువ్వు అనుభవించి, ఆ డబ్బులు లేని బాధ, ఆ పరిస్థితులు, ఎవరికి ఏమి ఇవ్వకపోతే ఎలా ఉంటుందో, నీకు కూడా ఎవరు ఏమి ఇవ్వకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోవాలని చెప్పి ఈ బాధని నేనే ఎంచుకొని పైనుంచి వచ్చానన్న ఆ జ్ఞానం సద్గురువుల ద్వారా ఈ ఆత్మ జ్ఞానం తెలుసుకోవడం వల్ల ఎప్పుడు ఎప్పుడు తెలుస్తుంది, ఆ సాధన చేసినప్పుడు. ఈ జన్మలో ఇతరులకి ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అన్నది ఈ సృష్టి నియమం. ఎవరికి బాధని ఇస్తే బాధ తిరిగి వచ్చింది, డబ్బులు ఇస్తే డబ్బులు తిరిగి వస్తాయి, ఆనందం ఇస్తే ఆనందమే తిరిగి వచ్చింది. అందుకే పత్రి సారు అందరూ ఆనందంగా ఉండాలంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానమే చేయాలి, సత్యాన్నే బోధించాలి, ఆ జీవహింస మహాపాపం అని చెప్పాలి, ఆ మాంసం తినడం తప్పు అని చెప్పాలి, ఆ ఒక జీవిని చంపి తినడం తప్పు, చచ్చిపోయిన శవాన్ని పీక్కొని తిను, ఎన్నైనా పీక్కొని తిను, తప్పు లేదు, నేనేమనను. కానీ బతికో ఉన్న జీవిని చంపి తినడం తప్పు, అది మహాపాపం. ఆ పాపం శాపమై తిరిగి నీకు తగులుతుంది అని చెప్పి పత్రి సార్ స్పష్టంగా చెప్పారు అక్కడ. అలాగే వేమన గారు కూడా చెప్పారు, జీవిని వధించి జీవికే వేసిన జీవదోషములకు చిక్కుపడును, జీవహింస చేసి చిక్కునా మోక్షంబు. చూడండి, జీవహింస చేసి నీకు ఎన్ని పూజలు చేసినా నీకు మోక్షం వచ్చునా అంటున్నాడు ఆయన. జీవహింస చేసి చిక్కునా మోక్షంబు విశ్వదా విరమా వినురవేమా అంటున్నారు ఇక్కడ. మరి చూడు, ఆ వేమన మహాశైలు వారు మరి ఆ రోజుల్లోనే చెప్పాడు ఈయన, నువ్వు జీవిని చంపి ఆ జీవదోషంలో చిక్కుపోతున్నావు నాయన, నువ్వు తినమాక, అది దాన్ని ఎందుకు చంపుతావు, ఆ పాపం తగులుతుంది అని చెప్పి చెప్తున్నారు.
అది జయరాజు గారు పాడిన పాట. ఈ జయరాజు గారు పాడిన పాటలో కూడా దైవం గురించి చాలా స్పష్టంగా చెప్పారండి. ఇప్పుడు పత్రి సార్ కూడా అదే చెప్పారు, విగ్రహారాధన వద్దు, సత్యారాధన చేయండి. అంటే ఆత్మే సత్యం, ఆయనే అసలైన భగవంతుడు. అంటే విగ్రహారాధన, విగ్రహం నిగ్రహం కోసమే. ఫోటోల్లో ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు నా ఫోటో ఉంది, నా ఫోటో దగ్గరికి వెళ్ళి మీరు ఈ ఆత్మ జ్ఞానం ఎందుకు అన్న విషయం నా ఫోటో చెప్పిద్దంటారా, నేను చెప్తానంటారా? నేనే చెప్తాను. అలాగే మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళకోకుండా ఆయన ప్రతిమ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయనకి ఎలా తెలుస్తుంది, ఆయన ఎలా చెప్తాడు అంటే, అందుకే మన పత్రి సార్ అందించిన అంతరంలోకి వెళ్ళి అంతరాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడే అసలు మా అంతరంలో నుంచి అంతరాత్మ ప్రబోధాలు వస్తాయి. ఎప్పుడు నువ్వు ప్రాపంచక విషయాల్లోకి వెళ్ళకుండా ఉన్నప్పుడు, నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు, అంతరంలో ఉన్న శక్తి పెరిగినప్పుడు అంతర్ ప్రజ్ఞ బయటకు వస్తుంది. నువ్వు ఆ జ్ఞానం అనేది బయటకు వస్తుంది. కాబట్టి మరి ఈ విధంగా మరి ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ మనసును శుద్ధి చేసుకొని, బుద్ధిని పెంచుకొని, కర్మలు రహితం చేసుకొని అప్పుడు ముక్తి మోక్షం పొందుతాము. చూసారా, ఇప్పుడు ఏమనుకున్నాము, రోగాల నుండి విముక్తి ఎందుకు వస్తాయి? ఒకటి అనుభవిస్తే పోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు. అదే పత్రి సారు బోధిస్తున్నారు, అదే రాఘవరావు సారు, రాజలక్ష్మి అమ్మ గారు కూడా అదే బోధిస్తున్నారు. మరి ఒకటి ఏం చేయాలి, అనుభవిస్తే పోతాయి. రెండు ఆత్మ జ్ఞానం పెంచుకుంటే పోతాయి. ఆ ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అన్నారు పత్రి సార్. కాబట్టి మనం ఎంతో తీవ్రమైన ధ్యాన సాధన చేసినప్పుడు, ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసినప్పుడు, నేను ఈ దేహం కాదు, ఈ దేహాన్ని ధరించిన ఆత్మని అని తెలిసినప్పుడు, ఈ ఆత్మకి ఏది లాభం అంటే ఈ ఈ భూమి మీద డబ్బులు సంపాదించడం అన్ని కూడా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. కానీ మన కూడా ఆత్మ అయిన మన కూడా తీసుకెళ్లేది ఏంది అంటే జ్ఞానధనం. ఏ జ్ఞానధనం? ఆత్మ జ్ఞానధనం. అంతా ఆత్మస్వరూపుడే. భూమి, ఈ సృష్టి అంతా ఆయనే ఉన్నాడు. అందరిలో ఉండి అంతరాత్మగా ఉండి అందరిని నడిపిస్తున్నాడు. ఆయనే పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటే ముక్కోటి దేవతలకు దేవుడైన వాడు. ఆయన గురించి తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానం. ఇది చిన్న పిల్లలప్పటి నుండే తెలుసుకోవాలి. మేము ముసలోళ్ళం అయిపోయాము, మేము వయసులోనే ఎందుకు నేర్చుకోవాలి, అదేమి మాకు ఇప్పుడే అక్కర్లేదు, మేము బాగా కోరికలు తీర్చుకోవాలి, బాగా మేమంతా ఇది కావాలని అంటే కాదు. అంటే చిన్నపిల్లలు అప్పటి నుంచే ఈ ఈ ఆత్మ జ్ఞానం, ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం నేర్పించాలి ప్రతి ఒక్కరికి. పిల్లలు మన స్వామి వివేకానందుడు ఒక్క 5 నిమిషాల్లో 200 పేజీలు చదివేశారు. ఆయన గుర్తుండిపోయింది. ఎందుకు గుర్తుండిపోయింది? ఆ ధ్యానం చేసినప్పుడు వినికిడి శక్తి, జ్ఞాపక శక్తి, రోగ నిరోధక శక్తి, మరి ఆ ఆ విశ్వశక్తి అనేది, ఆ ఆత్మశక్తి అనేది కూడా మనకి పెరుగుతాయి అన్నమాట. గ్రహించే శక్తి ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఆ పసిపిల్లోడు అప్పుడు, ఆ చిన్న పిల్లోడు అప్పటి నుండే ఆ శ్వాస మీద ధ్యాస, మరి చిన్న వయసులో అప్పటి నుంచే 5 ఏళ్ల పిల్లోడినప్పటి నుంచే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం నేర్పించాలి. అప్పటి నుంచి వాడు ఎలా లాభపడతాడు అంటే, ఇప్పుడు శ్రీరాముడు అంతకుముందు అందరికీ కూడా మరి పూర్వం వనస్థాశ్రమం నుండి గృహస్థాశ్రమంకి వచ్చేవాళ్ళంట. అంటే వనస్థాశ్రమంలో ఈ ఈ ఆత్మ జ్ఞానం నేర్పించి గృహస్థాశ్రమంలోకి వచ్చేవారట. అప్పుడు అందరికీ అప్పుడు ఎలా ఉండేవారు, అందరూ సమానమే.
నేను వేరు కాదు వాడు వేరు కాదు అన్న ఒక సమానత్వం అనేది ఉంటది. ద్వేషం అనేది ఉండదు, స్వార్థం అనేది ఉండదు, ఈర్ష్య అనేది ఉండదు. ఎందుకు అంటే అక్కడ ఎప్పటికప్పుడు వాళ్ళు మనసు శుద్ధి చేసుకుంటున్నారు, మనసులో మాలిన్యాలను తొలగించుకుంటున్నారు. మరి నేను నేను తిన్నా వాడు తిన్నట్టే అన్నట్టుగా సమానత్వం అనేది తెలుసుకున్న తర్వాత ఇక కక్షలు ఉంటాయా, గొడవలు ఉంటాయా, ఈ ఈ మారణ హోమాలు ఉంటాయా? ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే చూడండి, ఈ ఆత్మ జ్ఞానం లేకపోతే మరి అన్నదమ్ములు తన్నుకోవడం, ఆస్తులు గాజేసుకోవడం, బావా బావమరిది తలకాయ పగలు కొట్టుకొని చనిపోవడం, మరి చిన్న విషయానికే బాధ కలిగి మరి అన్ని ఉంచుకొని కూడా విషం తీసుకొని ఆ చనిపోవడం, గురేసుకోవడం, ఇలాంటి చావులన్నీ కూడా లేకుండా పోవాలి. అంతా మరి ఈ ఈ రామరాజ్యం లాగా మరి ఈ ఇప్పుడు వచ్చే ఈ ప్రపంచం అంతా కూడా అంతా రామరాజ్యం కావాలి అంటే రాముడు లాగా ఆ ధ్యానం అనేది నేర్చుకోవాలి. వశిష్ఠులు వారు మరి శ్రీరాముల వారికి ఈ ఆత్మ జ్ఞానం బోధించబట్టే మరి అందరి కూడా ఆయన ఆదర్శమూర్తి అయ్యాడు. మరి ఇప్పుడు అలాగే మరి ఈ ఆయనలో ఉన్న మనసుని శుద్ధి చేసుకోకపోవడం వల్లే ఆ రావణాసురుడు అనే అంత బ్రహ్మజ్ఞాని అయి ఉండి కూడా ఆయన ఆ మనసుని లోపల ఉన్న అరిషడ్ వర్గాల్ని అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల ఆయన మరి పతనం అయిపోయాడు. పరాయి భార్యని తన కోరిక కోసం ఆయన పతనం అయిపోయాడు. అందుకనే అప్పుడు ప్రహ్లాదుడు కూడా చెప్తాడు ఏమని అంటే, నాయనా నువ్వు ముల్లోకాలను జయించావు గాని నీ అంతరంలో ఉన్న నీ ఈ ఈ శత్రువుల్ని నువ్వు జయించలేకపోయావు అనని చెప్తాడు. కాబట్టి మరి మన అంతరంలో ఉన్న ఈ అంతర శత్రువులు జయించితే చాలు, బయట ఎవరినో జయించక్కర్లేదు. ఆ రాక్షసుడు అనేవాడు మనలోనే ఉంటాడు. మనల్ని మనం మార్చుకోవాలి, సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం ఒక్కటే. దాని వల్లనే ఆత్మ జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం అనేది అర్థమవుతుంది. ఇది ఈ భూమి మీద ఏ జ్ఞానం నేర్చుకుంటే ఇంకోటి ఏ చదువు చదివితే ఇంకో చదువు అవసరం లేదో అదే ఆత్మ జ్ఞానం. ఈ ఆత్మ జ్ఞానం ఉంటే అంతా రామరాజ్యమే. ఇంత చక్కటి జ్ఞానాన్ని మనందరికీ బోధించిన సద్గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి అనంత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఎదుగుదలకు ప్రతిరోజు మరి కృషి చేస్తున్న మరి తటవర్తి దంపతులకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత ఈ ఆత్మ జ్ఞానం మనం ఇంకా బాగా నేర్చుకోవాలంటే మరి తటవర్తి సార్ జూమ్ లో జాయిన్ అవ్వాలి. ప్రతి నెల 1, 2, 3 తారీఖులు భీమవరం వెళ్ళాలి. ఆ సద్గురు ఉంటేనే మరి కోతి పిల్ల రీతి మరి లాగా మరి ఆ గురువును పట్టుకొని వదలకూడదు. ఇంత ఎప్పటికప్పుడు ఈ మనసు మాయలో పడిపోతాము. మరి గురువు సాంగత్యంలో ఉంటే ఈ మాయలో అనేది బయటపడతాము. ఈ జూమ్ నిర్వాహకులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.